ఈ సమయం చాలా ప్రశస్తమైనది. ఆల్రెడీ 10 అవుతుంది. దేవుని వాక్యం అందరం ధ్యానం చేద్దాం. నా మనసులోనికి దేవుడు తీసుకొచ్చిన వర్తమానాన్ని మీకు నేను అందించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నా. మన పాస్టర్ గారు తర్వాత జోనా పాస్టర్ గారు ప్రార్థన చేశారు. జాన్ ప్రసాద్ గారు పాట పాడారు, అమ్మగారు, పిల్లలు. ఆ పాటలన్నీ నేను అక్కడ కూర్చుండి చాలా పరవశించిపోతున్నాను. స్తోత్రం. అయితే ఈ దిద్దుబాటు అనేది ఎప్పుడైతే వచ్చేసిందో టక్మని నాకు ఒక మాట దేవుడు నా మనసులోకి తీసుకొచ్చాడు. నేను టైటిల్ చూడలేదు. దేవునికి తెలుసు ఈరోజు ఇక్కడ ఏది అవసరమై ఉన్నదో. అందుకే అప్పుడు నేను ఆ వాక్యాన్ని నా లోపల ధ్యానం చేసుకుంటున్నాను. ఊట పుట్టినప్పుడు అది అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రియులరా, యేసు ప్రభువారు సమీపించరాని అమరత్వమందు నివసించు మహోన్నతుడు, పరిశుద్ధుడు. అసలు మహాదూతులైన కెరూబులు, శరాపులే ఆయన సన్నిధి ముఖం కప్పుకొని, కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో నాట్యం చేస్తూ, ఎగురుతూ దేవుణ్ణి స్తుతించడం. అలాంటి ప్లేస్లోనికి రేపు నువ్వు పోబోతున్నావు. ఆయనతో కూడా నీవు ఆసీనుడుగా ఉండబోతున్నావు. ఇది ఊహ కాదు, కథ కాదు, నిజముగా మన జీవితంలో మనం చూడబోతున్నాం. పరలోకములో నిత్యత్వంలో యేసయ్యతో మనము యుగ యుగాలు కూడా ఉండబోతున్నాం. అయితే చేదైనది ఏదైనా వేరు ఉన్నట్లయితే, ప్రియులరా, ఏ చిన్న వేరు ఉన్నది కలవరం పుట్టిస్తుంది. అది మనల్ని విశ్వాస భ్రష్టులుగా చేసే ఒక ప్రమాదం ఉంటుంది. అందుకనే జీవము గల దేవుని యొక్క సంఘములో మనము తప్పిపోకుండా ఉండ నిమిత్తమై ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గద్దించుచు బుద్ధి చెప్పే కాలములో ఉన్నాం. మీకు తెలియదా? ప్రభు రాబోతున్నాడు, సూచనలు కనపడుతున్నవి. ఈ సూచనలన్నీ దేనికి? నేను రాత్రి హైదరాబాద్ అవతల ఉన్నాను. ఆ పాస్టర్ గారు, అయ్యా డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు, మీరు బస్సుకు రండి అన్నాడు. కానీ నేను ఇక్కడికి రావాలంటే నేను బస్సుకు పోతే అలసిపోతాం, మళ్ళీ నేను ఇక్కడికి అందలేను, ఆ బస్సులు ఎటు ఉంటాయో తెలియవు అన్నట్లుగా డీజిల్ కావాలి. చూడండి, అరే ఏంటి ఈ డీజిల్ కొరతలు ఏంటి అనిపించేసింది. నేను అక్కడి నుంచి మొత్తం నేనైతే ఒక విశ్వాసంతో వెళ్ళాను. రిటర్న్లో ఒక బంకు చాలా కుల్లగా ఉంది, 2-3 వాహనాలు మాత్రమే ఉన్నాయి. మంచిదనుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. వరంగల్కి వచ్చాం. వరంగల్కి వచ్చేసరికి 3 దాటింది, 3 గంటలు తెల్లవారుజాములో. అప్పుడు ఆ సెంట్రల్ జైలు దగ్గర బంకులో కూడా ట్రై చేద్దామనేసరికి అక్కడ కుల్లగానే ఉన్నది. మళ్ళీ ఫుల్ చేయిస్తాం. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయింది, ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనుకో. అయితే అనిపించేసింది ఏంటిదంటే, అసలు ఏంటి ఈ రోజులేంటి? సిలిండర్స్ దొరకలేవు, పెట్రోల్ దొరకట్లే, గ్యాస్ దొరకట్లేదు. ఆ తర్వాత చూస్తే డీజిల్ పరిస్థితి. ఇంకా రోజుల్లో ఏం వినాల్సి వస్తుందో. నేను అనుకున్నప్పుడు ఒక పాట పాడాను. ముందున్న రోజులన్నీ ఎలా ఉంటాయో ఎవరికి తెలియను జరుగు సంగతులు. ముందున్న రోజులు ఎలా ఉంటాయో అని చెప్పి ఒక 5-6 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మదేవుడు ఆదివారం రోజున నాలో నుండి అలా పాటించాడు. ముందున్న రోజులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియను జరుగు సంగతులు. ఎప్పుడో నీవు ప్రవక్తల ద్వారా ఇవన్నీ కూడా తెలియపరిచావని చెప్పి ఆ రోజున నేను ఆ పాటను పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి రాశాను.
ఇప్పుడు నేను అది గుర్తుకొస్తుంది. భూకంపాలు వస్తున్నాయి, జనం మీదికి జనం, ఆ, రాజ్యం మీదికి రాజ్యాలు, యుద్ధాలు జరుగుతున్నవి. యుద్ధాల కొరకు స్టార్టింగ్ లో విన్నాం, ఏది యుద్ధాలు జరుగుతాయట అని విన్నాం. ఇప్పుడు నేను ఆర్మూర్కి వెళ్ళాను. ఆయన ఒక దైవజనుడు బెహరీన్కి వెళ్ళి వచ్చాడు. అయితే వాళ్ళు వచ్చే రోజే ఈ బాంబులు కురిసినాయి, మిసైల్స్ అంటారు వాటిని, మిసైల్స్ పక్కన పడుతున్నాయట. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే ఆ వీళ్ళు కూడా ముస్లింసే, వాళ్ళు ముస్లింసే. కాకపోతే అమెరికా స్థావరాల మీద వాళ్ళు బాంబులు కురిపిస్తున్నప్పుడు అక్కనే పడుతున్నాయట. ఆయన చాలా భయపడిపోయిండు. అంటున్నాడు, నేను అన్న బాంబుల శబ్దం వినబడిందా అంటే, వినబడినది ఎక్కడయ్య గారు, పక్కన పడంగా నేను చూసిన అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అని అంటే, వాస్తవమే. మన భూమిని, మన నేలను, మన ఆకాశాన్ని మానవులే నాశనం చేసుకుంటున్నారు, కలుషితం చేసుకుంటున్నారు, నీళ్లను పాడు చేసుకుంటున్నారు, డీజిల్ యొక్క బావులను పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక అంతం సమీపించింది. దేన్ని ఉండనిస్తలేరు. ఇలాంటి రోజుల్లో మనం ఏం కావాలి అంటే, ఇటు 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 ఇక్కడ ఉంటూనే పరలోకం కొరకు సిద్ధపడవలసిన గడియలివి. ఒక భక్తుడు రాశాడు, చివరి రోజులను రాయలే, చివరి గడియలు అని రాశాడు. ఈ చివరి గడియలు, లాస్ట్ మినిట్స్, చివరి గడియల్లో మనం ఉన్నామనే సంగతి మీరెప్పుడు కూడా మర్చిపోవద్దు. స్తోత్రం. విలాప వాక్యములు ఒక మాట నేను చూపిస్తాను. 5వ అధ్యాయం నా మనసులోనికి తీసుకొచ్చిన మాట నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. చదవండి 21వ వచనం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమెను చెప్పలేరా? పరలోకంలో అంత స్తుతినే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అందరం చెప్తాం ఒకసారి, యెహోవా, గట్టిగా చెప్పండి, కుడి చేతి చెప్పండి, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగదము, మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము. ఆమేన్. ప్రవక్త విలాపము చేస్తూ, విలపించి ఏడుస్తూ ఆయన పలికిన మాటలు. ఎందుకంటే ఎలా ఉండే సంఘము ఎలా అయింది? ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు ఉంటున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు ఇప్పుడు ఏమైపోయినవి? ఆ రోజుల్లో అక్కడ మీటింగు అని తెలిస్తే ఎంతో సంతోషంగా పొద్దున్నే పనులు తీర్పుకొని, పొద్దుండగానే అన్ని చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళం. ఎక్కడికి? మీటింగ్కి. స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, తెలిస్తేనే రావాలి మీటింగ్, పిలిస్తే కాదు. చెప్పండి. అక్కడ మీటింగ్ అని, మాకు హైదరాబాదులో మీటింగ్ అని తెలిస్తే, నేను అప్పుడు డబ్బులు ఎక్కువ ఉండేటివి కాదు, అందుకనే బావి పనికి వెళ్ళి బావిలో దిగేది. నాకు రాకపోయినా బతిమిలాడి నన్ను చేర్చుకోనమని చెప్పి ఆ డబ్బులు కూర్చుకొని నేను సభకు వెళ్ళిపోయేవాడిని, కాపర్ల సదస్సుకు వెళ్ళిపోయేవాడిని, ఓపెన్ మీటింగ్స్కి వెళ్ళిపోయేవాడిని. పిచ్చిగా దేవుణ్ణి ప్రేమించాను. తెలిస్తేనే, మమ్మల్ని ఎవరు ప్రత్యేకంగా రండి అయ్యా, రండి దైవజనుడా రండి అని ఎవరు చెప్పలే. ఎంత ఆశ ఆ రోజుల్లో, ఎంత ఆసక్తి. మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయమని కోరుకునే చివరి గడియల్లో సంఘం ఉన్నది. ఆ పూర్వ స్థితి ఎలాంటిదో నేను కొంచెం మీకు వివరించాలని దేవుని సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ఉన్న ప్రేమ లేకపోతే దేవుడు చెప్తున్నాడు, మీరు చదవండి ఒక్కసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, మీ అందరికీ తెలిసిన భాగము. 1వ అధ్యాయం, క్షమించాలి, 2వ అధ్యాయము 19వ వాక్యం. 19వ వాక్యం త్వరగా చదవాలి. కాదు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, ఆ ఆ మనకు ఉన్నది ప్రేమ ఉన్నది అంటున్నాడు, విశ్వాసము, క్రియలు, సహనము, పరిచర్య అన్నీ ఎరుగుదును. ఒక్క మాట అది కాదు. 1వ అధ్యాయము 3వ వచనమా? సరే చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి, అంటే ఇంత జ్ఞానము, వివేకము కూడా మనం కలిగి ఉన్నాం, పరిచర్య చేస్తున్నాం, మంచి సహనము కలిగి ఉన్నాం. ఇన్ని కలిగి ఉన్న లాస్ట్లో దేవుడు అంటున్న మాట ఏంటంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలివేశావు గనుక. బాగా ఆలోచన చేయాలి. నన్నైనా, పాస్టర్ గారినైనా, మిమ్మల్నైనా దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, ఆయనకు కోపం అని కాదు. నువ్వు ఆయనతో ఉండవలసి ఉన్నది, నువ్వు ఆయనతో యుగయుగాలు ఉండాలి అంటే ఆయనను ఫస్ట్ ప్రేమతోనే ప్రేమించాలి. భార్య భర్తల గొడవ వస్తే అంటారు, మొదట్లో బాగుండేవాడు ఇతడు, ఇప్పుడు మాత్రం మారిండు అని చెప్తారు. అంటే మార్పు చూసినప్పుడు భార్యకు బాధ కలుగుతుంది, భర్తకు బాధ కలుగుతుంది. మనుషులమైన మనమే ఆ ఫస్ట్ మొదటి ప్రేమ లేకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో వాస్తవమే, మాకు కూడా వస్తుంది. మేము కాఫీ అడిగిన అనుకోండి, ఓ 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఏంటి లెక్క చేస్తలేవా అని కూడా అనాల్సి వస్తుంది. చెప్పండి, వాళ్ళకు ఉంటుంది పాపం, చెయ్యాలి అని చెప్పి. మా దైవ సేవకురాలు మాత్రం, నేను 2 గంటల రాత్రి 4 అయింది నర్సంపేటకు వచ్చేసరికి, అప్పుడు కూడా అడుగుతుంది, కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసింది. ఎందుకులే అంటే తీసుకొచ్చి ఇచ్చేసింది. అంటే ఎంత అలసిపోయినా కానీ ఆ ప్రేమను మనం కావాలని కోరుకుంటాం. యేసు ప్రభువారు కూడా, నీకు క్రియలున్నవి, సహనమున్నది, విశ్వాసమున్నది, దుష్టులను సహింపలేవని అపోస్తులు కాక చెప్పుకునే వారిని గుర్తుపట్టే జ్ఞానము, వివేకము మనకుండవచ్చు. ఇవన్నీతో పాటు దేవుడు కోరుకుంటున్నాడు, మొదటి ప్రేమ నువ్వు వదిలేశావు. ఆ మొదటి ప్రేమను నువ్వు మరలా గనక నువ్వు పొందుకున్నట్లయితే, ఆ ఫస్ట్ మొదటి ప్రేమ చేత నన్ను నువ్వు ప్రేమించినట్లయితే, తప్పకుండా నేనుండే చోట్ల నిన్ను కూడా తీసుకెళ్తానని దేవుడు అంటున్నాడు. అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. నేను ఎప్పుడు ఈ మాట, నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఒక పాట ఉన్నదంటే, ఊపిరి ఉన్నంత మట్టుకు నీ సేవలో సాగెదనయ్యా అన్నాను. ఊపిరి ఉన్నంత వరకు. అందుకే ఆ ఊపిరి ఉన్నంత మట్టుకు ఆయన సేవలో సాగాలంటే నాలో దేవుడు ఏం చూస్తారంటే ప్రేమ. నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో, ఆ మొదటి రోజుల్లో ఎలా లేచాను, ఎలా వెదికాను, ఎలా చదివాను, ఎలా స్వార్థ ప్రకటించాను, ఆ మొదటి ప్రేమ నేను దేవునికి ఎలా ఇచ్చానో ఇప్పటికీ దేవుడు కోరుకుంటాడు. బెన్నీ, నువ్వు మొదట్లో ఉన్నట్టు లేవు అని గనుక అన్నట్లయితే మనం ఎంత బాధపడిపోతామో. భక్త్ సింగ్ అనే ఒక గొప్ప దైవజనులు, ప్రపంచమంతట్లో 1600 సంఘాలు కట్టిన దైవజనులు. ఇప్పుడు ఆ సంఘం అంత డిస్టమెంట్ ఉండవచ్చు, కానీ ఆయన ఎంత అంటే దాదాపుగా ఈ లోకాన్ని విడిచిపోయేంత వరకు చాలా నమ్మకంగా దేవుణ్ణి ప్రేమించాడు. ఇల్లును, బంధువులను, అందరిని వదిలేశాడు ఆయన.
అందరినీ వదిలేసి ఒక బైబిల్ని పట్టుకొని బయటకు వచ్చాడు. అదే ఆయన ఆస్తి. హైదరాబాదులో అన్ని చోట్లకు తిరిగి సువార్తను ప్రకటించేది. ఆయన అడిగేదట, ప్రభువా నీ చిత్తం చేశానా, నీకు ఇష్టానుసారంగా నేను మెదులుకున్నానా, లేకపోతే నాకు నేనుగా ఏమైనా ఘనపరుచుకున్నానా అంటే ప్రభు జవాబిస్తే ఆయన ఆ బ్రెడ్, ఆ మంచినీళ్ళు త్రాగేవాడు, బెడ్ తినేవాడట. లేకపోతే అది అట్నే పక్కకుంచి ఆ రాత్రంతా ఏడిచేవాడట. ఆయన దాదాపుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు అలా దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన మహిమలోనికి పోయిన తర్వాత మీరు నమ్ముతారో లేరో, కొన్ని లక్షల మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అందుకే నేనైనా భయపడాలి, మీరైనా భయపడాలి. ఎందుకంటే నేను మొదట్లో ఉన్నట్టుగా ఉన్నానా లేదా. ఒకవేళ లేదని తెలిసిందనుకో, నీ ముఖం ఎటువైపు ఉన్నదంటే లోకం వైపు ఉన్నది, టీవీ వైపు ఉండవచ్చు, ఎల్లప్పుడూ సెల్ ఫోన్ వైపే ఉండవచ్చు, స్నేహితుల వైపే ఉండవచ్చు, సరసొక్తుల వైపే ఉండవచ్చు, లోకాశల వైపే ఉండవచ్చు, ధనాపేక్ష వైపే ఉండవచ్చు. ఇప్పుడు అదే అలాగనే వెళ్ళిపోతే అదొక మాయాలోకం. నువ్వు కేవలం ప్రార్థనకు పోయేస్తే చాలు కదా అనే ఒక భయంకరమైన అబద్ధము సాతాను నీ చెవుల్లో గుసగొచ్చి చెప్తాడు. అందుకనే మనము సత్యాన్ని గ్రహించాలి. మొదట ఉన్న ఆ ప్రేమను ఎన్నడూ కూడా వదులుకోవద్దు. అలాగనే ప్రేమిస్తూనే ఉండాలి, అలాగనే ప్రేమిస్తూనే ఉండాలి. ఒక పాస్టర్ గారు పెళ్లిలో ఒక ప్రసంగం చేస్తూ ఒక మంచి మాట అన్నాడు, నాకు బాగా గుర్తున్నది. ఈ అయ్యగారు ఒక పల్లెటూరులో సేవకు వెళ్ళేవాడు. వాళ్లకు ఒక వృద్ధ దంపతులు పరిచయం అయ్యారు. అయితే ఈ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళేవాడట. వెళ్ళిన ప్రతిసారి వెళ్ళేవాడు. అయితే కొంతకాలానికి ఆలస్యమైన తర్వాత వెళ్తే ఆ తండ్రి, ఆ తాతగారు అంటున్నాడట, అయ్యా అవ్వ చనిపోయిందయ్యా, అవ్వ దేవుని దగ్గరికి పోయిందయ్యా అని చెప్తున్నాడట. వాళ్ళ భార్యను అవ్వ అని, తల్లి అని అలా ఏడుస్తా ఉన్నాడట ఆయన. అబ్బా, ఈ ఓల్డ్ ఏజ్లో కూడా అంత ప్రేమ. నా 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 తల్లి ఇల్లు చూపిస్తా అని చెప్పి సమాధి దగ్గర తీసుకెళ్ళి ఆయన బోర్న పడి ఏడుస్తున్నాడట. ఈ లోకములో ఆ భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ ఈ లోకములో తప్పకుండా మన జీవితంలో మనం తప్పనిసరిగా ప్రభువుకు చూపించే బిడ్డలుగా ఉండాలి. అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తున్నది, మొదట ఉన్న ప్రేమను వదిలేశావు. అందుకనే నీవు మరలా సరి చేసుకో. నన్ను ఆ మొదటి ప్రేమ చేత ప్రేమించు, నన్ను దుఃఖపరచవద్దు. నన్ను ఎప్పుడు కూడా పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, నా ప్రేమను ప్రకటించాలి అనేదే దేవుని ఉద్దేశం. చాలా మంది డబ్బు పెరిగిందనుకోండి, ఈ లోకములో దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తలేరు. అందుకనే భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలిసిన, ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం కావచ్చు. అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. 7వ వచనం పాస్టర్. దేవా దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. అంటే సహజంగా మనం ఎవరమంటే బలహీనం. వ్యర్థమైన దాన్ని తప్పకుండా ఇష్టపడతాము. అబద్ధాలంటే నీళ్లు తాగినట్టే తాగినట్టుంటది మన నోరు. అబద్ధాలు చెప్పట్లో ఏం ట్రైనింగ్ అక్కర్లేదు, దానికి చదువు అక్కర్లేదు. అది మనము కొంచెము పెరిగి, పిల్లలు చూడండి, పెరిగి పెద్దవాళ్ళు అయిన అనుకోండి, వాళ్ళు ఏ పాఠశాలకు పోకపోయినా ఈజీగా అబద్ధం ఆడతారు. మీరు లడ్డులు తీసుకొచ్చి, స్వీట్ తీసుకొచ్చి అక్కడ పెట్టండి, నేను ముట్టుకోవద్దని చెప్పి అనుకో, అంటారు. కానీ నువ్వు పోయిన తర్వాత వాడు తింటాడు. తిన్న తర్వాత తిన్నావా అంటే ఉంటాడు. ఎవరు నేర్పించారు? అర్థమైందండి? అందుకనే భక్తుడు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. పేదరికమొద్దు, ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. నాకు దయచేయొద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. చాలు. ఇంకేమంటే చాలు, నాకు తగినంత ఆహారం ఉంటే
చాలు. ఎక్కువైతే కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, అబ్బో లేక బేదనై దొంగిలి నా దేవుని నామను దూషింతునేమో. అందుకనే ఈ భక్తుడు కోరుకునేది ఏంటంటే, నాకు ఎక్కువద్దు తక్కువద్దు, తగినంత ఆహారము నాకు దయచేయి. ప్రభు కూడా చెప్పింది అంతే, అన్నవస్త్రములుంటే చాలన్నాడు. ఇంకేమనుంటే ఆయన కృపను బట్టి మాత్రమే మనం పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము, యాత్రికులమై ఉన్నాం. మన పౌరసత్వం పరలోకమందున్నది. మన యాత్ర మనము ముగించుకున్నట్లయితే అక్కడికి చేరుకుంటాం. అక్కడ మహిమాన్వితమైన రాజ్యం, అది మహిమలోకం, అది ధూళి దుమ్ము లేని పరిశుద్ధ నగరం, అది పరిశుద్ధులతో నీతిమంతులతో ఉండేది. నిషిద్ధమైనది ఏది కూడా లోనికి పోదు అని ఉంటుంది బైబిల్లో. అబద్ధికులు అక్కడ అడ్రస్ కనపడదు, దొంగతనం చేసేవారు అస్సలు కనపడరు. అందుకనే ఈ మీటింగ్స్ ఎందుకు పెట్టిస్తున్నారు దైవజనులు అంటే, మనలను ఉపదేశము ద్వారా సరిచేయాలి, బాగు చేయాలి, ఇంకా కడగాలి, ఇంకా తేటగా నిన్ను కడుగుతూ క్రీస్తు రూపము నీకు వచ్చేంత వరకు దైవజనులు, బోధకులు, ప్రవక్తలు మీతో మాట్లాడుతూనే ఉంటారు. చప్పలు గట్టి దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. సరిచేయబడాలి, మనము సరిచేయబడాలి. మీరు ఒక చిన్న పాపను పంపియండి ఉంటే, ఏం చెప్తున్నానంటే, స్నానం చేసే టైంలో వినండి, స్నానం చేసే టైంలో ఆ పాపకు మనం బయటకు అడుగుతాం. కళ్ళుకు వచ్చేసిన ఊసులు, తర్వాత పళ్ళు, ముఖము, చెవులు అన్నీ కడుగుతారు, బాడీ అంతా కడుగుతారు నీళ్లతో. దాన్నే ఉదకం అంటారు. దేవుని వాక్యం కూడా దైవజనులు మీ దగ్గరికి వచ్చేసి మాట్లాడినప్పుడు సంఘములో ఇది ఏం చేస్తుందంటే, నీ అంతర్భాగాలన్నిటిని కడిగేస్తూ ఉంటుంది. అంటే మనము కళ్ళు కడిగితే దైవజనుని ఉపదేశం పరిశుద్ధాత్మ ద్వారా నీ చూపును కడిగేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ చెవులను కడిగేస్తుంది, నీ తలంపులను కడిగేస్తుంది, నీ ఆలోచనలు కడిగేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది మనస్సును, హృదయాన్ని, తలంపులను, ఆలోచనలన్నిటినీ శోధిస్తుందట. ప్రతిదీ కూడా నిజంగానే కదా, నిజమే కదా అని ఒప్పింప చేస్తూ ఉంటది. అది మూలుగులలోనికి, కీళ్ళలోనికి, తలంపుల్లోనికి దూరుతూ సరిచేస్తూ ఉంటుంది. ప్రతి అవయవాన్ని కడిగేదే ఉపదేశం. నీవు దేవుని పోలికలోనికి వచ్చేంత వరకు ఒక దైవజనుడు పోరాటం చేస్తూనే ఉంటారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 పౌలు అంటాడు, ప్రతి మనుష్యుణ్ణి తొందరగా చేసి, చూసారా, సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. చేతులెత్తి యేసుకి స్తోత్రం చెప్తాం తల్లి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నన్ను గద్దించిన దైవజనుడే నేను ఈరోజు నిలబడేటట్లుగా చేయగలిగాడు. ఇతను ఏమని అనుకుంటాడేమో అని అనుకుంటే నన్ను గద్దించాడు. నేను తప్పు చేసినప్పుడు సరిచేయకపోతే ఈరోజు నేను ఈ సేవ చేసేవాన్నే కాదు, ఈ బైబిల్ బోధించేవాన్నే కాదు. నా ఆత్మీయ తండ్రి నాకు ఎలా ఉన్నాడు అనంటే, హెచ్చరించేవాడు, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాడై ఉండాలి. అందుకే నేను నిలబడగలుగుతున్నాను. మీ పిల్లలకు కూడా మీరు అదే చెప్తారు, అబద్ధం ఆడకూడదు. మీరు ఎంత బుద్ధి చెప్తారో మీది సరిపోక స్కూలుకు పంపించి ఆ టీచర్ కూడా చెప్పిస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక సరి అయిన త్రోవలో నడవగలుగుతారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి మనము దురద చెవులు కావద్దు, హితబోధకు దురద చెవులు కావద్దు. హితబోధను మనం ఏం చేయాలంటే తప్పకుండా స్వీకరించాలి. మన జీవితములను వాక్యము చేత సరి చేసుకొని
ప్రభువైన క్రీస్తు యేసు రాకడ కొరకు ఎదురు చూడాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నేను కొన్ని సంగతులు నేను చెప్పి ముగిస్తాను. తప్పిపోయిన కుమారుడు మీ అందరికీ తెలుసు. తప్పిపోయాడా, తప్పించుకుపోయాడా? వాస్తవానికి కూడా తప్పించుకుపోయినట్టే. స్తోత్రం. ఎందుకంటే క్రమశిక్షణ తండ్రి ఇంట్లో. మార్నింగే లేవాలి, ఆరాధన 5 గంటలకి ఆరాధన. యవనస్తులకి ఎట్లుంటుంది? ఏం ప్రార్థనలు, ఏం ఆరాధనలు అని. ఒకవేళ ఫాస్టింగ్ అనుకోండి, అబ్బా ఇదేంటి. ఇక ఈ తండ్రి క్రమశిక్షణకు కొంతమంది తట్టుకోలేక తప్పించుకొని తిరుగుతారు. ఈ చిన్న కుమారుడు కూడా ఏం చేసిందంటే తనకు రావలసింది తీసుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, నష్టపోయాడు. అయితే ఆయన వెళ్ళినది మొదలుకొని తండ్రి మాత్రము ఆయన ప్రేమాట ఆ బాబును వెతుకుతూనే ఉన్నదట. ఆ బాబుని ఇంకను వెతుకుతూనే ఉన్నది. అయితే ఆయన మాత్రము తండ్రిని గుర్తుకు తీసుకొచ్చుకోలేదు. ఇల్లు గుర్తుకు రావట్లేదు. జలసాలతో జీవితాన్ని అంతా కూడా గడుపుతున్నాడు. మొత్తం మీదనైతే అది పూర్తిగా డబ్బు అయిపోయింది. సంపదలన్నీ కూడా దుర్వ్యాపారంలో నష్టపోయాడు. ఎంటిగా మిగిలిపోయాడు. 0 స్థాయికి వచ్చాడు. దానికి తోడు కరువు. ఆ కరువులో తినడానికి తిండి లేదు. ఆ సమయమందు ఒక పందుల వ్యాపారి దగ్గరికి వెళ్ళిపోయి, ఒక్క పూట భోజనం పెడితే చాలు, నేను వీటిని మేపుతా అన్నాడు. ఒక్క పూట కూడా సరిగ్గా ఆయన భోజనం పెట్టకపోతే అప్పుడు బుద్ధి తెచ్చుకొని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు తండ్రికి వీపు చూపించేంత వరకు ఏమైపోయాడంటే లోకాన్ని కోరుకున్నాడు. రెండవదిగా లోకములో చెడ్డ వ్యాపారం, దుర్వ్యాపారం చేస్తాడు. మూడవదిగా నష్టపోయాడు. నాలుగవదిగా దరిద్రుడైపోయాడు. ఐదవదిగా దేవుని బిడ్డలారా, ఒక పూట కూటి కోసం ఆరాటపడుతున్నాడు. ఎక్కడ ఎవరైనా కొంచెం పెడితే బాగుండనే ఒక ఆకలితో అలమటిస్తున్న సందర్భాలు. తండ్రికి వీపు చూపించేంత వరకు ఈ నష్టం జరుగుతూనే ఉన్నది. చివరికి ఏమనుకున్నాడంటే, ఈ పందులకు పొట్టు సరి అయిన టైం పెడుతున్నాడు, కానీ నాకు ఆయన భోజనం పెడతలేడు. ఈ పొట్టుతోనైనా ఆకలి తీర్చుకుంటే బాగుండనే కోరిక వచ్చేసినప్పుడు వాళ్ళ తండ్రిలో ఉన్న ఔదార్యం గుర్తుకొచ్చింది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. తండ్రిలో ఉన్న ఆ యొక్క ప్రేమ గుర్తుకొచ్చింది, అనురాగం గుర్తుకొచ్చేసింది. మా తండ్రి ఎంత ఔదార్యం గలవాడు, ఎంత భాగ్యవంతుడు. నా తండ్రి అంతమందికి న్యాయంగా భోజనాలు పెడతాడు, జీతాలు ఇస్తాడు. ఇప్పుడు అనుకున్నాడు, కుమారునిగా నేను ఎలాగనా అక్కడ అనర్హుడను, దాసుడిగా పోతే ఒకవేళ నన్ను తీర్చుకుంటాడేమో. ఆకలి అలా చేసేసింది. దేవుని బిడ్డలారా, దయచేసి నా మాట వినండి. ఇక్కడ సంఘమున కొరకు ఇర్మియా అనే ఒక ప్రవక్త అంటున్నాడు, దేవా యెహోవా, మమ్మల్ని మేము త్రిప్పండి తండ్రి. యెరూషలేము పాడైపోయింది, కూల్చబడ్డది, కాల్చబడ్డది, నష్టపోయింది, నిర్జనమైపోయింది, అంధకారం ఆవరించింది. అయ్యో, పరిశుద్ధ నగరం పాడైపోయిందని ఆయన ఎంత భయంకరంగా ఏడుస్తాడో. నా గుండె నరములు కొట్టుకొనుచున్నవి అని చెప్తాడు. నేను దేని చేత దుఃఖోపశాంతి పొందాలని చెప్తాడు. అయ్యో, మహారాజా పట్టణం ఇలా అయిపోయిందని చెప్పి ఏడుస్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న స్నేహితులారా, నీవు నేను కూడా సంఘాన్ని గురించి ఒక బాధ్యత కలిగి ఉండాలి. సంఘములోకి వచ్చే వ్యక్తులు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, మనం తప్పనిసరిగా ఆ భారమును కలిగి ఉండాల్సిందిగా నేను మీ అందరికీ గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరెడిపోతే నాకేంటి అనేది కాదు. వాస్తవమే, నేను కూడా గ్రహిస్తున్నాను. చాలా దిక్కుల దేవుని ప్రేమ చల్లారిపోతున్నది. ఎందుకో తెలుసా? అక్రమం విస్తరిస్తుంది. ప్రేమ చల్లారిపోతున్న రోజుల్లో నువ్వు తప్పనిసరిగా ఒక హెచ్చరికగా ఉందువుగాక. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు ఎప్పుడైతే తిరిగాడో ఆ తండ్రి గుర్తుపట్టేశాడు. పొలముల నుండి వస్తున్నప్పుడు, ఆ దారిలో నుండి వస్తున్నప్పుడు ఆయన రూపం పోయింది, ఆయన అవతారం పోయింది, ఆయన వస్త్రాలు మారిపోయినవి. రాకుమారుడుగా ఉండే వ్యక్తి భయంకరంగా ఎట్లుంటాడు? పందుల దగ్గర ఉంటాడు.
అంత భయంకరమైన కంపు వాసన, ఎండకి ఎండిపోయాడు, మాసిన గడ్డ, మాసిన తల. అయితే పొలంలో ఉన్నవారు ఎవరు గుర్తుపట్టలేదు, కానీ తండ్రి దూరానుండే గుర్తుపట్టేశాడట. ఆ తండ్రి ప్రేమ లాంటిది. ఈ రాత్రి నేను చెప్తున్నా, నీవు నీ ముఖమును లోకం తట్టు, నీ వీపును దేవుని తట్టు ఉంచితే, ఈరోజు నువ్వు అడుగు, నన్ను త్రిప్పు ప్రభువా, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగినట్లుగా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను త్రిప్పు ప్రభువా, ఈ లోకాన్ని నేను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ లేదు ప్రభువా, ఆదివారం మాత్రం వచ్చేసి ఆగిపోతున్నాను అనుకుంటే, దేవుడు తప్పక నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడట. అతని భుజం మీద పడి, అతన్ని ముద్దాడి, కన్నీళ్లు తుడిచి ఆయనను కౌగిలించుకున్నాడు. ఆ కుమారుడు అంటున్నాడు, నీకు పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను, నేను దాసుడుగా ఉంటానంటే తండ్రి ఏం చెప్పలేదు. అతనికి స్నానం చేయించాడు, క్షౌరం చేయించాడు, కొత్త బట్టలు వేశాడు, ఉంగరం పెట్టాడు, జోళ్ళు ఇచ్చాడు. ఆయన కొరకు పనులు మానిపోయాని చెప్పి అందరిని పిలిపించాడు, ఊరును పిలిపించాడు. క్రొవ్విన దూడని తీసుకొచ్చారు, దాన్ని వధించేసి అందరికీ పండుగ చేశారు. ప్రియులరా, మొత్తం ఆయనకి ఇలాంటి స్టేజ్ వేసి ఇక్కడ కూర్చోబెట్టేశాడు. ఆ తండ్రి అందరికి చెప్తున్నాడు, చనిపోయిన కుమారుడు బ్రతికాడు. నా కుమారుని ఈరోజు చూస్తున్నాను, నాకు ఆకలి లేదు, నాకు చాలా సంతోషం. మా ప్రియమైన వారలారా, నువ్వు పాడే పాట కంటే, నువ్వు చేసే ప్రార్థన కంటే, నువ్వు ఆరాటపడుతున్నావు, అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు, రమ్మని చెప్తున్నావు, చర్చికి తీసుకెళ్తున్నావు, దీనంతటి కంటే ఈ రాత్రి యేసయ్య ఒకటే కోరుకుంటున్నాడు, ఆయన తట్టు నువ్వు తిరుగుదువు గాక. ఆయన తట్టు తిరిగావనుకో, ఆయన నీ తట్టు తిరగబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, 3 ఉదాహరణలు చెప్పాడు అక్కడ కదండి. 15 అధ్యాయంలో ఎన్ని ఉదాహరణలు, ఉపమానాలు? 3. ఒకటి బంగారు నాణ్యం, రెండవది గొర్రె, తప్పిపోయిన గొర్రె, మూడవది తప్పిపోయిన కుమారుడు. మీరు మీరు చూడండి, నాణాన్ని వెతికింది శ్రద్ధగా, కాపరి గొర్రెని వెతికాడు, కానీ కుమారుని వెతకడానికి తండ్రి అయితే పోలేదు. ఎందుకు తెలిసిన? వాటికి హృదయం లేదు, మనకు హృదయం ఉన్నది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. గట్టి చెప్పండి, హల్లెలూయా. నీవు తిరగాలి. ఆమెన్. నేను బలవంతంగా తిప్పితే నన్నేం తీసుకొచ్చినావు అంటే మనం తక్కువ వాళ్ళమా? నేను ఎక్కడో అక్కడ బతికటోని కదా, నన్నేం తీసుకొచ్చినావు నువ్వు అని చెప్పేసి మళ్ళీ రివర్స్గా మాట్లాడతా, లేకపోతే పంచాయతీ పెట్టిస్తా, నాకు రావాల్సింది మళ్ళీ నాకు ఇచ్చే, నేను నష్టపోయినా అని చెప్పేస్తా. మనకు ఆ తెలివికి తక్కువ ఏం లేదు. అందుకే దేవుడు, నీవు పూర్తిగా తిరగాలి అంటే నీ అంతట నీవే అది కోరుకున్నట్లయితే ఇంక ఎప్పుడు కూడా లోకాన్ని చూడవు. స్తోత్రం. మీ కుడి చేయొత్తండి, ఇట్లా నాతో కలిసి మాట చెప్పండి. లోకము వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా అనండి. లోకము వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా, నిన్నే ఆరాధింతును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ప్రభు వైపు మీరు తిరుగుదురుగాక. ఆమె చెప్తారా గట్టిగా? మళ్ళీ చెప్తారా? హల్లెలూయా. అందుకే నువ్వు కోరుకో, ఆయన తట్టు తిరగాలి, ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఒక మాట నాకు చాలా ఇష్టమైన ఒక స్టోరీ, అది మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు.
న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో ఆ యూదా బెత్లెహేము నుండి ఆ ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని ఆ మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, ఆ అతని భార్య పేరు నయోమి. ఆ అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులకు వారు మోయాబు దేశ ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చాలు. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఎంతమంది ఆమె చెప్తున్నారు? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం రాయబడిందంటే, న్యాయాధిపతులు ఏలుతున్న రోజుల్లో కరువు కలిగింది. మీరు న్యాయాధిపతుల గ్రంథం ముగింపు చూస్తే ఎవరి ఇష్టానుసారముగా వారు ప్రవర్తించారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు. దేవుడు ఈ బెత్లెహేము అయితేనేమి, యూదా దేశం అయితేనేమి, యావత్తు ఇశ్రాయేలు దేశం అయితేనేమి, అది సస్యలముతో కూడుకున్నది అని ప్రమాణం చేశాడు. అది నిరంతరము కూడా ఋతువుల ప్రకారము, కాలముల ప్రకారము అది వర్షములు, హిమము కురిపించే దేశం. కరువు అనే మాట రాదు అని అన్నాడు. మరి ఎందుకు కరువు వస్తా అంటే ఆ మాట కూడా దేవుడు ఆయన యొక్క ఆజ్ఞలో చెప్పాడు, ధర్మశాస్త్రంలో చెప్పాడు. ఏంటిదంటే, మీరు నా మాట విననప్పుడు ఈ దేశం మీదికి కరువు రప్పిస్తా, శత్రువును రప్పిస్తా, మీకు తాపకరమైన జ్వరం వస్తుంది, మీరు శత్రు భయం చేత పారిపోతారు, ఎన్నో చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేవియా కాండము 26వ అధ్యాయం మొత్తం చదవండి. దీవెనలు ఉంటవి, శాపాలు ఉంటవి, హెచ్చరికలు ఉంటవి. అందుకొరకనే ఇప్పుడు ఎందుకు వచ్చేసిన న్యాయాధిపతుల కాలము, వారు ఏలుతున్న రోజుల్లో ఈ ప్రజలు ఒక న్యాయాధిపతి ఉన్నప్పుడే వాళ్ళు సరిగ్గా ఉండేవారు, చనిపోతే మళ్ళీ తప్పేవారు. ఇదే జరిగింది, ఇదే జరుగుతుంది. అప్పుడు అట్లాంటి సమయంలో దేవుడు కరువు ఇచ్చాడు. మరి కరువు ఇచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా దేవుడిచ్చిన హెచ్చరికను గుర్తుపెట్టుకొని, వీళ్ళు ప్రభువా మా తిరుగుబాటుని క్షమించు, మిమ్మల్ని వదిలేస్తే క్షమించమని ఒక దానియేలు వలె, ఒక నెహెమ్య వలె, ప్రియులరా ఒక ఇర్మియ వలె వీళ్ళు కనుక మధ్యవర్తిత్వం ప్రార్థన చేస్తే వీళ్ళు మోయాబు దేశానికి పోవలసిన పనే ఉండదు. ఒక్కరు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తారంటే ఆ దేశాన్ని మరలా కరుణిస్తాడు, శత్రువుల చేతులు పడకుండా కాపాడుతాడు. ఒకవేళ చెదరగొట్టిన కానీ అక్కడి నుంచి మరలా రప్పిస్తాడు. ఈ రాత్రి ఒక్కటే నిరీక్షణ, దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఉన్న సహవాసము, అన్యోన్యత, దేవుని సన్నిధానములో నీవు కలిగి ఉన్న ఆ ఆత్మీయ సమృద్ధి, ఈ రోజు ఒకవేళ నువ్వు నష్టాల్లో ఉంటే, లాసులో ఉంటే, కొదువగా ఉంటే, దేవుడు ఇదే రాత్రి నీకు సమృద్ధినివ్వబోతున్నాడు. ఆమేన్. అయితే ఈ కుటుంబము బెత్లెహేముకు వీపు చూపింది. బెత్లెహేము అంటేనే రొట్టెల ఇల్లు, మోయాబు అంటేనే ఒక పాడు దిబ్బ, మోయాబు అంటేనే ఒక నష్టాన్ని, శపించబడిన స్థలం అని అర్థం. ఎందుకు శపించబడ్డ స్థలం అని అంటున్నానంటే, ఈ మోయాబీయులు లోతు సంతానం. లోతు ఇక అది మనం ఓపెన్గా మాట్లాడలేము, కానీ అక్రమ సంతానం. ఎవ్వరు కూడా అలాంటి మరి సంతానం ఉండదు. కానీ లోతు జీవితంలో ఒక భయంకరమైన మచ్చ అది. కాబట్టి దాని బిడ్డలారా, ఆ శపించబడిన అది, శపించబడిన స్థలం అది, శపించబడిన ప్రజలు వాళ్ళు. వీళ్ళు అదే భోజనం దొరికే రొట్టెల ఇల్లును వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ కాపురం ఉన్నారు దాదాపుగా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో పోయిన కొద్ది రోజులకు ఇంటి యజమాని అయిన ఎలీమెలెకు చనిపోయాడు. అయితే ఆమె ఏం చేసిందంటే, మోయాబు స్త్రీలను, 2 అమ్మాయిలను తీసుకొచ్చి కొడుకులకు పెళ్లి చేసేసింది. ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు మందలించిన, మాట్లాడిన నయోమి జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. ఆమె ఎటు ఆలోచన చేసినా ఎంతో సమృద్ధిగా నేను ఇక్కడికి వచ్చాను, చేతి నిండా నేను పట్టుకొని వచ్చాను, ఇక్కడ వ్యాపారము చేసి నేను గొప్పగా వర్ధిల్లాలని, నా కొడుకులు నేను బాగుపడాలని వచ్చినాం. కానీ ఇక్కడ నాకు మొత్తమే నష్టపోయాను. భర్తను నష్టపోయాను, కుమారులను నష్టపోయాను, 3 స్త్రీలను మిగిలిపోయాము.
ఇది ఒక స్త్రీకి రాత్రింపగలు నిద్ర పట్టని పరిస్థితి. గొంతు నిండా కూడా మౌనం ఏలుతున్నది. ఎటు చూసిన అంధకారమే ఆమెను అలుముకొని ఉన్నది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఒక మాట నయోమికి వినబడింది. 6వ వచనం చదివి సాహించేయండి. 6వ వచనం చూడండి ఏముంటుందో. వారికి ఆహారం ఇచ్చుటకు ఆ యెహోవా తన జనులను దర్శించినని. చూసారా, వారికి ఆహారం ఇవ్వడానికి యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. ఎక్కడైతే ఆమె నష్టపోయిందో, ఎక్కడైతే ఆమె దుఃఖపడుతుందో, ఎక్కడైతే ఆమె కన్నీళ్లను అన్నపానములుగా చేసుకున్నదో, ఒక మంచి శుభవార్త విన్నది. ఆమేన్. ఆమేన్. ఎండిన నేల మీద తల్లి, ఎండిన నేల మీద వర్షం పడితే ఆ నేల ఎంత సంతోషిస్తుందో, అన్నీ కోల్పోయి భయంకరమైన చేదులో ఉన్న ఈమెకు ఒక్క మాట వినపడింది. వెళ్ళాలని ప్రయత్నం చేయవచ్చు, కానీ ఇంకా అక్కడే ఉన్నది, ఆడ కూడా కరువే కదా అనుకోవచ్చు. కానీ దేవుడు దర్శించాడు. మీరు 65 కీర్తన 9వ వచనంలో ఏముంటుందంటే, ఆయన భూమిని దర్శించి దానిని తడిపి దానికి మహదైశ్వర్యము కలగజేయను. అర్థం చేసుకోవాలి, దేవుడు దర్శించినప్పుడు అది మహదైశ్వర్యం వస్తుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్పాలి. నేను ఒక పాట రాశాను, మీకు అందరికి తెలుసు. మేఘము నీవైతే ఎండిన నేలను నేనే కదా, మేఘము నీవైతే ఎండిన నేలను నేనే కదా, నీ నోటి పలుకే కురిసే చినుకై గడపాలి నా బ్రతుకును, నీ నోటి పలుకే కురిసే చినుకై గడపాలి నా బ్రతుకును, నీ మాటే నా పాటై అది ఊటగా మారాలి, ప్రవహించే జీవనదులై నలు దిశలుగా పారాలి, నీ మాటే నా పాటై అది ఊటగా మారాలి, ప్రవహించే జీవనదులై అది నలు దిశలుగా పారాలి. ఇదిగో దేవా ఈ విధము దర్శించుము నన్ను, ఓ ఘనమిల్లితిని నీ సన్నిధిలో దర్శించుము నన్ను. హల్లెలూయా. చాలా ఆసక్తితో ఈ పాటను నేను పాడాను దేవుని దగ్గర. మేఘము నీవైతే ఎండిన నేలను నేనయ్యా, నీ నోటి పలుకే కురిసేటి చినుకై తడపాలి నా బ్రతుకును, నీ మాటే నా పాటై అది ఊటగా మారాలి, ప్రవహించే జీవనదులై నలుదిశలుగా పారాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజముగా ఈ తల్లి మోయాబు దేశంలో ఈ మాట విన్నప్పుడు ఒకటే, నా జనుల దగ్గరికి వెళ్తా, నా శేష జీవితాన్ని అక్కడ గడుపుతా అనుకున్నది. కోడళ్ళకు చెప్పేసింది. కోడళ్ళు కూడా సర్దుకున్నారు, అందరూ బయలుదేరుతున్నారు. ఈమెకు ఆలోచన వచ్చింది, నేనంటే ముసలిదానను, ఎక్కడో ఒకడ ఉంటా, కానీ వీళ్ళొచ్చి ఏం చేస్తారు అని చెప్పి ఆ ముగ్గురు కలిసి ఎలుగెత్తి ఏడ్చారు. అప్పుడు అన్నది ఓర్పా, రూతు, మీ తల్లిగారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళు మీకు పెళ్ళిళ్ళు చేస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది, మీరు వెళ్ళండి అని హృదయపూర్వకంగా వాళ్ళ క్షేమం కోరుకున్నది నయోమి. ఎందుకంటే వాళ్ళ భర్తలు చనిపోయినా కానీ వాళ్ళ ఆమెను పట్టుకున్నారంటే ఈమె ఎంత ప్రేమ చూపించిందో అర్థం చేసుకోనండి. ఆమె వెళ్ళిన ప్లేస్ మంచిది కాదు, ఆమె నిర్ణయం మంచిది కాదు, ఎలీమెలెకు నిర్ణయాలు మంచివి కాదు, కానీ వాళ్ళు యూదా దేశంలో ఏదైతే కలిగి ఉన్నారో అది ఇక్కడ పరాయి దేశంలో పంచగలిగారు. ఎట్లా అంటే ఆమె ముగ్గురిని కోల్పోయినా కానీ ఆ బిడ్డలను అలా ప్రేమించింది కనుకనే ఆమెను వదిలిపెట్టిపోలేదు. అత్తమ్మను అలాగనే పట్టుకొని ఉన్నారు. మళ్ళీ వీళ్ళు అత్త కోడలని పిలుచుకోలేదు, బిడ్డలారా కూతురులారా అని పిలిచేది, వాళ్ళు అమ్మ అని పిలిచేది.
ఇలాంటి ఒక అనుబంధం, అనురాగాలు ఉన్నప్పుడు ఆమె అన్నది, బిడ్డ మీరు వెళ్ళాలి, మీకు మంచి భవిష్యత్తు ఉంది, నాతో వస్తే మీకేముండదు, మీరు వెళ్ళవచ్చు అని చెప్తే ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. పెద్ద కోడలు, పెద్దదామె చిన్నామె, మొత్తం ఏనైతే ఓర్ప పోయింది, చిన్న కోడలు. ఇప్పుడు రూత్ ఏం చేసిందంటే పోనంటుంది. మీరు ఇక్కడ చాలా మంది అత్తమ్మను కలిగిన కోడళ్ళు ఉన్నారు, చాలా మంది. అయితే మీరు దేవుని దగ్గర నిలబడాలి అంటే ఇదొక్కటే అర్థం చేసుకోవాలి. అమ్మ, అత్తమ్మ, నిజంగా చాలా మందిని నేను చూస్తాను, కొంతమందిని చూశాను. కొంతమంది అమ్మకిచ్చినట్లుగానే అత్తమ్మకు కూడా అంత ప్రాధాన్యతనిస్తారు, ప్రేమను చూపుతారు. కొందరు ఏం చేస్తారంటే అమ్మస్తే చాలు పండగ, అత్తస్తే చాలు దండగ. రైట్, స్తోత్రం. మొన్న ఒక పాస్టర్ గారు అన్నారు, ఆయన అది గమ్మత్తుకుంటాయి ఆయన పెళ్ళిళ్ళ ప్రసంగాలు, స్టీవెన్ గారు అని ఒక ఆయన అన్నాడు, ఈ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే వీలే కదా, ఇక మీరే కదా హోముకు. ఇప్పుడు మేము ఎంత టోళ్ళమైనా, మేము నెలకు 1,00,000-2,00,000 సంపాదించినా లోపల మేము పోయిన తర్వాత మా అమ్మను ఎలా వడిపెట్టాలో అలా వడిపెడతారు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంటుంది ఆ ఇంటి వరకు. ఆయన ఏమన్నాడంటే తల్లిగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటన్ని లోపలికి పోతాయట మొత్తం, చెప్పులతో సహా. పాపం ఈ భర్త తరపున అమ్మ నాన్న వచ్చింది అనుకో, వరండే. ఎక్కడ? అన్ని వరండాలకే. ఇంకా ఆయన లేకపోతే ఆ రాత్రి సద్దనమే పెడతారు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఈమె జాతి వేరు, అర్థం చేసుకోండి, వీళ్ళ దేవుడు వేరు, వీళ్ళ భాష వేరు, దేశం వేరు. కానీ రూతు ఏం చూపిస్తుందంటే, దాని బిడ్డలారా, ఈ తల్లి వెళ్ళి ఎక్కడ అనాథగా బ్రతుకుతుందో, నాకు భవిష్యత్తు కంటే, పెళ్లి కంటే, సుఖము కంటే నాకు ఈ తల్లి సుఖమే నాకు కావాలనుకొని తీర్మానం చేసుకున్నది. నాకేమనిపించిందంటే, అసలు నయోమి ఎంత ప్రేమ చూపిస్తే ఆ రిటర్న్ ఆ ప్రేమను ఆమె ఎట్లా పొందుకోగలిగిందో. అందుకే అత్తమ్మలు ఎప్పుడు కానీ ఏది విత్తుతారో అది కోస్తారు. నయోమి ఆ బిడ్డలు ఎంత వాళ్ళ చేతుల్లో మెదిలారో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. రూత్ అంటుంది, నన్ను వదిలిపోమ్మని నువ్వు అనద్దు, నువ్వు వెళ్ళే చోటికి నేను వస్తా, నీవు నివసించే చోట నేను నివసిస్తాను, నీ జనమే నా జనం. ఇక్కడి నుంచి నేను మోయాబీరులను కాదు, యూదురాలనే. చప్పలు గట్టి కొట్టండి అటిగా, హల్లెలూయా. ఇంకా నీ దేవుడే, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు మాట విని ఆ రూతు కొరకే బెత్లెహేము దిగొచ్చి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి మనము దిద్దబడుదుము గాక, ఆమేన్, సరిదిద్దబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు ఇక్కడ వచ్చి మనము ఏదో పాడి ప్రార్థించి, మా కొడుకులు సాక్ష్యం ఇచ్చారు, మా ఊర్లో ఒక ఆమె ఉంటుంది, అన్యురాలు సాక్ష్యం ఇచ్చింది. వాస్తవం చెప్పాలంటే క్రైస్తవులు ఏడవాలి, అన్యులు తిట్టాలి కదా, కానీ నేను విన్న సాక్ష్యం రివర్స్ ఉన్నది. ఆమె నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఏమంటే, ఆమెతో మాట్లాడవా బిడ్డ కొంచెం అని. ఎందుకంటే ఆ నోరు తెరిస్తే తట్టుకోలేకపోతున్నాను సార్. ఎవరు? మళ్ళీ ఆమె మామూలు వ్యక్తి కాదండి, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు. మామూలు వ్యక్తి కాదండి, నోరు తెరిస్తే రప రప షల రద రప అంటది. ఇటు వీళ్ళని జలుముతుంది, వాళ్ళని జలుముతుంది. కొడుకులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు, మేము రామన్నా అంటారు. ఎందుకంటే మా అమ్మ బూతులు, ఎందుకు దేవుని నమ్ముకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాయి. మళ్ళీ కనిపించింది అనుకోండి, ఇట్లా కొంగేసుకొని, అయ్యా వందనాలయ్యా, రండి అయ్యా, కూర్చోండి అయ్యా. ఈ వేషధారణ ఈ రాత్రి యేసునామములో తొలగిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి తొలగిపోవునుగాక. అత్తకిచ్చే ఆ బాధ్యత, ప్రేమ. దేవుని వాక్యం అంటే మనం గొర్రెలం. ఆమేన్. సాధువైనట్టి, మృదువైనట్టి, గుణము కలిగిన వారం. లోకం మనల్ని నిందించినప్పుడు తలదించుకునే వారం. అబద్ధములు, చెడ్డ మాటలు పలికినప్పుడు దేవుని సన్నిధానములో ఆనందించేవారం. ప్రైజ్ ది లార్డ్.
నిందలు అబద్ధాలు మన పైన పలికినప్పుడు, దేవా నీకొచ్చినట్టుగానే నాకు వస్తున్నాయి ప్రభా, ఎంత ధన్యుడను, ఎంత ధన్యురాలను అని చెప్పి ఎగిరి గంతులు వేయవలసిన వారము మనం. ప్రతిగా మాట్లాడే వ్యక్తులం కాదు, ప్రతిగా మనం జగడం ఆడే వ్యక్తులం కాదు. మనము ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకే దిద్దుబాటు లేకపోతే చాలా మంది ఏం చేస్తున్నారంటే పక్క సంఘానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన పక్క సంఘానికి పోయింది ఆల్రెడీ. స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇక వాక్యము వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోతుంది. మీరు చూడండి, ఒకసారి కీర్తనలో ఉంటుంది ఒక మాట, 51 కీర్తన, 50వ కీర్తన కావచ్చు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుని మాటలు ఏం చేస్తున్నాడు? మనం వెనుకకు త్రోసివేస్తున్నాం. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించేదవు. దొంగతో ఏకీభిస్తాం, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు. చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు. ఎప్పటికీ ఇతరుల కొరకు చెడ్డగా మాట్లాడడం, ఇతరుల కీడు ఎంచడమే. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటు పనులు నీవు చేసినను నేను మౌనయ్య యుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచు వారలారా, దీన్ని యోచించుకునుడి, లేనిడలు నేను మిమ్మల్ని చీల్చివేయుదును. చూసారా? తప్పించుకుని వాడు ఎవడు లేకపోతే ఎవడు కూడా ఉండడట. హల్లెలూయా. చీల్చివేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు ఏదో మనం వచ్చినట్టుగా మాట వచ్చిందని చెప్పేసి ఏదో మాట్లాడే దేవుడు కాదు. ఈ రాత్రి మనము సరిచేయబడకపోతే, మనము దొంగతో ఏకీభించవద్దు, వేషతో వ్యభిచారులతో సాంగత్యం చేయకూడదు, దుష్టులతో కూర్చోకూడదు. మన గుంపు వేరు, మన ప్రత్యేకత వేరు, మనకుంటున్న ఆసక్తి వేరు, ఆశలు వేరు. నువ్వు తప్పనిసరిగా దిద్దుబాటు కలిగి ఉండి ప్రభు యొక్క రూపంలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. సభ్యమైన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. బైబిల్లో యేసు ప్రభువారు కూడా అంటారు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొని ఉన్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. మాటలు విని వాటి ప్రకారము నడవని ప్రతివాడు ఇసుక నేల మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా మనం నిలబడుతున్నామంటే బండ అనబడిన క్రీస్తు వాక్యములో నీ ఇల్లు కట్టబడుతున్నది, నీ ఆత్మీయ జీవితం కట్టబడుతున్నది. కాబట్టి ఎన్ని వచ్చినా నువ్వు కదల్చబడవు. కొందరు ఈజీగా కూలిపోతారు. నీ ప్రయాసం ఎందుకు? ఉపవాసాలు ఎందుకొరకు? ఈ లెంట్ డేస్లో నువ్వు ఎండాకాలంలో కూడా నువ్వు ఉపవాసాలు చేసి విడిచిన తర్వాత మళ్ళీ మనం అలా ఇలా మాట్లాడుకోవడం దేని కొరకు? ఏమొస్తుంది చెప్పండి? అందుకనే బాగా గుర్తుపెట్టుకోవాలి. 10 మంది కన్యకల కొరకు దేవుడు ఎందుకు చెప్పాడు? అక్కడ కూడా బుద్ధి కొరకే మాట్లాడారు, బుద్ధి లేని వారి కొరకు మాట్లాడారు. 5 ఒకటే సంఘం, 5 దగ్గర ఒకటే వస్త్రధారణ, 5 కూడా 10 మంది కూడా ఒకే తీరుగా వచ్చారు. కానీ 5 యొక్క ఆశ వేరు, 5 ఆశలు వేరు. వాళ్ళ ఆశ వేరు, వీళ్ళ ఆశ వేరు. వాళ్ళ 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 తీర్మానాలు వేరు, వీళ్ళ తీర్మానాలు వేరు. వాళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి. కానీ 5 దగ్గరనే సిద్ధలు ఉన్నవి. మిగతా 5 దగ్గర డ్యూటీలు మాత్రమే కానీ సిద్ధ లేదు. మిగతా 5 బుద్ధిమంతులు, దేవుని మాట విన్నవారు, దేవుని మాట ప్రకారం నడుచుకునేవారు. వాళ్ళు ఎప్పటికప్పటికి దీపం వెలిగించుకుంటూ సరిచేయబడుతున్నారు. వాళ్ళ దీపం వెలుగులో వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలా మెదలాలో, ఎలా నడుచుకోవాలో ఆ వెలుగులోనే సరి చేసుకుంటున్నారు. వారు ఈ లోకాన్ని ప్రేమించట్లేదు. పెళ్లి కుమారుడి కొరకు వాళ్ళు ఎదురు చూసేవారిగా ఉన్నారు. పెళ్లి కుమారుని రాకడ కొరకు వాళ్ళు సిద్ధపరచబడేవారుగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా దివిటీలతో వచ్చారు. ప్రియులరా, అవి మొత్తము పూర్తిగా దాంట్లో ఉంటున్న చమురు,
ఆ నూనె మొత్తం ఇంకిపోయేంత వరకు వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ ప్రార్థన జీవితం లేదు, ధ్యాన జీవితం లేదు, ఆరాధన జీవితం లేదు, ఏదో వచ్చి వెళ్ళిపోవడమే. అందుకనే ఆ దీపం వెలగట్లేదు. వీళ్ళ బ్రతుకు ఎట్టి పరిస్థితుల్లో సరిచేయబడట్లేదు. వెలుగు ఉన్నవాడు దిద్దుకుంటాడు, వెలుగు లేని వారు దిద్దుకోరు. కాబట్టి పెళ్లి కుమారుడు వస్తుండన్న శబ్దం ఒక్కసారిగా కేక విన్న వెంటనే అందరూ లేచి నిలబడ్డారు. కానీ వెలుగలేని దివిటీలు గలవారు ప్రియులరా పరేషాన్ అయిపోతున్నారు. ఇప్పుడు రోజులు అవే, ఆ రోజులు రాబోతున్నవి. దేని బిడ్డలారా, ఈ రాత్రి కాలములో దేవుని వాక్యమును ధ్యానించు. ఆ ధ్యానమే నూనె అవుతుంది. ఆ నూనెలో నీ దీపం వెలుగుతూ ఉంటది. వెలిగిన నీ దీపములోనే నీ జీవితం సరిచేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందుకే నయోమితో రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ. నువ్వు మృతి పొందే చోట నేను కూడా మృతి పొందుతా. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు. చూసారా, చనిపోతే తప్ప బ్రతుకున్నంత మట్టుకు నువ్వు మంచంలో పడిపో, నేను నీతో ఉంటాను, నీకు సేవ చేస్తానమ్మా. ఈ ముగ్గురు వచ్చే మనసును అనుకుని ఇద్దరు బయలుదేరారు. అప్పుడు యవల పంట, గోధుమ పంట కోసే కాలం అది. అందరూ మరి ఆ పనులు కట్టుతున్నారు, మోపులు కట్టుతూ కుప్పలు పెడుతూ దూళ్ళగొట్టి చేయాలి. వీళ్ళు వచ్చిన సరిగ్గా నెల రోజుల్లోనే రూతు జీవితం కంప్లీట్గా మార్చబడ్డది. రూతు ఏం చేసిందంటే పరిగెరుకోవడానికి వెళ్ళింది. పరిగె తెలుసా ఎంతమందికి? తెలుసా అండి? రైట్. నాకు ఏమనిపించిందంటే, నయోమి వచ్చి అక్కడ ఉన్న వెంటనే ఆ అందరూ నయోమి 10 సంవత్సరాలకు వచ్చేసరికి అందరూ చుట్టూ వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఈమె నయోమి కదా, ఎలీమెలెకు భార్య, మహలోను కిలియోను తల్లి. గుచ్చినట్టు అయిపోతుందట ఆమెకు. ఆమె అంటుంది, అప్పుడు ఒక బట్ట పిండితే నీళ్లు ఎలా కారిపోతాయో, గుండె పిండబడ్డప్పుడు కన్నీళ్ళు ఇలా కారిపోతున్నవి. అప్పుడు అంటుంది, నన్ను మారా అని పిలవకండి. ఆ మాట వినడానికి నాకే నేను సమృద్ధి గల దారిని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. అంటే మీరు నన్ను నయోమని పిలవనేలా? మారా, నన్ను చేదు అని పిలవండి. ఎందుకంటే ప్రజెంట్లీ నా పరిస్థితి మధురం కాదు, నా పరిస్థితి తీయందనము లేదు, నా జీవితం పూర్తిగా లాస్ అయిపోయింది. దేవుని మీద చెప్తున్నది ఈమె. అంటే నేను ఎక్కడున్నా దేవుడు ఆశీర్వదించాలనుకున్నది. అందుకనే యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడంటున్నది. కానీ దేవుడు కాదు, ఆమె నిర్ణయము ఆమెను రిక్తురాలిగా చేసింది. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, కష్టాలు అధికమైనప్పుడు దేవుణ్ణి బాగా దూషిస్తాం. దేవుడుకు కళ్ళు లేవా అంట. ఒక మంచి ఫ్యామిలీ ఉండే నర్సంపేటలో, వాళ్ళు చాలా భక్తి చేశారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు దాచుకున్నారు, ఓపెన్ కాలే. దేవునికి మరి మనుషుల యొక్క నడిపింపు ఏమో తెలియదు, కానీ చాలా నష్టపోయారు బిడ్డలను. అప్పుడు ఎవరు పరామర్శించడానికి పోయినప్పుడు అంటున్నాడట, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పేస్తూ. కొత్తగూడెంలో ఒక బ్రదర్ ఉంటాడు, ఆయనకు శ్రమ వెనుక శ్రమ వస్తే నాతోనే స్వయంగా అన్నాడు, ఎందుకన్నా ఈ సచుడు బతుకుడు పుట్టడం ఇవన్నీ ఎందుకన్నా, సపరేట్గా పరలోకంలో తీసుకెళ్తే అయిపోతుంది కదా, అసలు దేవుడు ఉన్నాడంటావా, పరలోకం ఉన్నదంటావా అంటున్నాడు. ఆయన మస్తు మంచి బలమైన ప్రార్థన చేస్తారు. ఆయన గృహము మరి కొత్తగూడెంలో ప్రవీణ్ పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన గృహంలో ఉన్నాడు ప్రవీణ్ పాస్టర్ గారు. అంత పెద్దోళ్ళతోని కూడా ఆయనకు మంచి ఆ సంబంధం ఉన్నది. కానీ ఈ ఈ బాధలు దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ తీసుకొస్తాయి. కానీ ఎప్పుడు అలాంటి డౌట్ రావద్దు, పడిపోతాం, నష్టపోతాం. నయోమి అంటున్నది, యెహోవా నన్ను రిక్తురాలుగా చేస్తాడు. ఆ కన్నీళ్లు పిండబడుతున్న ఆ హృదయంలో దేవుడు రూతునే ఒక మంచి పాత్రగా వాడుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈమె ఎప్పుడైతే తిరిగిందో దేవుడు ఆమె తట్టు తిరిగేస్తాడు.
తిరిగి రూతులో ఒక మంచి గుణాన్ని పెట్టేశాడు. ఎందుకు తెలిసిన, ఎలీమెలెకు యొక్క వంశము కొట్టివేయబడద్దు. కొట్టివేయబడద్దు అంటే మహలోనైనా బ్రతకాలి, కిల్లునైనా బ్రతకాలి. కానీ వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ వంశాన్ని నిలబెట్టాలంటే మళ్ళీ రూతు రావాల్సిందే. హల్లెలూయా. కానీ రూతు ఎంత శపించబడిన స్థలముల నుండి వచ్చేసింది, కానీ ఆమెను దేవుడు ఒక మంచి పాత్రగా వాడుకున్నాడు. ఆమె పేరు మీదనే రూతు గ్రంథం అని పేరు పెట్టేసుకున్నాడు. ఆమెన్. నాకేమనిపించింది అంటే, ధ్యానించినప్పుడు, నేను ఒకవేళ రావలసిన రోజు వస్తే నేను ఏ కుటుంబంలో పుట్టను కానీ రూతు కుటుంబంలో పుడతాను అనుకున్నాడట యేసయ్య. స్తోత్రం. ఏంటి అసలు ఆమె ప్రత్యేకత ఏంటంటే, ఆమె జాతి శపించబడ్డది, ఆమె నేల శపించబడ్డది, ఆమె దేశము శపించబడ్డది. కానీ ఎప్పుడైతే ఈమె ఆ సంఘం అనబడిన అత్తమ్మను ప్రేమించడానికి ఇష్టపడ్డదో, ఆమె శాపమంతా దేవుడు దీవెనకరంగా మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎంత కడిగిన ముత్యములా మారిపోయింది. కడిగిన ముత్యంలా మారిపోయింది. పరిగెరుకుంటుందట. పరిగెరుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. మీరు మెదగట్టుడు అంటారా, ఏమంటారు ఈ ఏరియాలో? మెదగట్టే వాళ్ళు ఎంతైనా కట్టుతారు. కానీ ఇదైతే తప్పిపోయిన ఆ పనులను ఏరుకోవాలి, పోసపోసకు వంగాలి, వద్దంతా పని చేయాలి. కానీ ఆమె చేస్తుంది. ఎందుకనంటే ఆమె కొరకు కాదు, అత్తమ్మ కొరకు. యజమాని వచ్చాడు, మాట్లాడారు. అప్పుడు రూతును చూశాడు. దాసుని పిలిచి అడిగితే దాసుడు అన్నాడు, నయోమి కోడలయ్య, మోయాబీయురాలు, నా అనుమతి మేరకే పరిగెరుకుంటుందంటే ఆయన సంతోషించి పిడికిళ్ళు వదిలేయమని చెప్పమని అంటున్నాడట. తప్పిపోవడం కాదు, కావలసుకొనే వదిలేయండి అని చెప్పాడు. ఆమె కొరకు దగ్గరికి పిలిచాడు. అమ్మా, నాకు చాలా పొలాలున్నాయి, అయితే నీవు ఇంకే పొలంకి వెళ్ళకు. మా యవనస్తులతో చెప్పాను, నిన్ను ముట్టవద్దని చెప్పాను. నేనెవ్వరేమనరు, నిన్నెవరు గద్దించరు, నేను అందరికీ చెప్పాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలిసిన, నా పని వాళ్ళతో నిలకడగా ఉండు అని చెప్పాడు. నిలకడగా ఉండు. సంఘం తప్పనిసరిగా నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. మూడవదిగా, కుండల యొద్ద వెళ్ళి దాహం తీర్చుకో. కుండలు దాసులు నూతి నుండి తీసిన నీళ్లు, దాసులమంటే మేమే, వాక్యము ధ్యానం చేసి అవి తీసుకొచ్చిన నీళ్లను ప్రియులరా మీకు అందిస్తూ ఉంటారు. ఆ నీళ్లు లోతైన నీళ్లు, అనగా లోతైన మర్మాలు, లోతైన ధ్యానాలు, లోతైన సందేశాలు దేవుడు సేవకుల ద్వారా మనకు అందిస్తాడు. నమ్మితే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ నీళ్ళే దేవుని బిడ్డలారా మన దాహం తీర్చడమే కాదు, ఒక నిగ్రహ శక్తిని ఇస్తూ ఉంటవి, సరి అయిన త్రోవలు నీకు చూపిస్తూ ఉంటవి, పరలోక మార్గాలు నీకు చూపిస్తూ ఉంటవి, పరలోక రాజ్య మార్గములో నేను నడిపిస్తూ ఉంటుంటవి. అందుకనే కుండల యొద్దకు వెళ్ళి నీళ్లు త్రాగుమని చెప్పాడు. మధ్యాహ్నము భోజనప్పుడు ఆమెను ఏదో పరదేశిగా చూడకుండా ఆ కుటుంబికురాలుగానే చూసి పక్కనే కూర్చోబెట్టుకొని అందరితో పాటు రొట్టెనిచ్చారు, చిరకనిచ్చారు. ఆమె తింటుండగా పేలాలు ఇచ్చారు. ఆ పేలాలు కూడా ఆమె ఏం చేసిందంటే, ఆమె తృప్తి పడి కొన్ని ఒడిలో దాచుకున్నదట. ఎందుకంటే నేను వెంటనే వెళ్ళి ఇవి ఇస్తే ఆమె ఆకలి తీరుతుంది. ఈ గోధుమలో ఎవలో ఇప్పుడు దంచి రొట్టె చేసరికి ఆలస్యం అవుతుంది అనుకొని వెంటనే ఆ పేలాలు దాచుకున్నది. అలాంటి ప్రేమను, అనురాగాన్ని పంచడము ఈ లోకములో మనం నేర్చుకుందుము గాక. మళ్ళీ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తల్లిని నేను చూశానండి, కలలో కూడా మేము మర్చిపోలేము. ఎంత ప్రేమ అండి. అసలు కన్న బిడ్డలకు కూడా మన అలాంటి ప్రేమ కొంతమంది చూపించరేమో అనిపిస్తుంది. ఎవరో తెలియని అనామకుల కొరకు పాపం దేని బిడ్డలారా ఆమె తినేది ఇచ్చేసింది. బాటసారులు పోతూ ఉంటే అక్కడికి వచ్చి పడుకుంటామని అడిగారు, పడుకోండి అని చెప్పింది. ఈమె భోజనం తీసుకొచ్చుకొని తినబోతుంటే, బిడ్డ తిన్నరా అంటే వాళ్ళు ఏమో అనలేదు, తినవనలేదు అనలేదు. అప్పుడు గ్రహించింది, దాన్నే రెండుగా చేసి వాళ్ళకి ఇచ్చేసింది.
ఆమె నీళ్లు త్రాగి పడుకున్నది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే పాడడం కాదు. ప్రేమ అంటే ఏదో మనం అలా ప్రవర్తించడం కాదు. ప్రేమ అంటే ఒక ప్రాక్టికల్ లైఫ్. నీవు నిజముగా నీకు కావలసింది ఇతరులకు ఇవ్వడమే ప్రేమ. అందుకనే రూతులో ఆ ప్రేమను మనం పుష్కలంగా చూడగలుగుతాం. అందుకనే దేవుని బిడ్డలారా, నయోమికి ఎప్పుడైతే ఇవి తీసుకుపోయి ఇచ్చేసిందో ఆ మోపును చూసింది. ఆయన పోయేటప్పుడు ఇంకా మామూలుగా పంపలేట, పరిగెత్తును పంపలే. 4-5 మోపులు కట్టెలు కట్టేసి ఆమె తల మీద పెట్టి పంపించాడు బోయాజు. అప్పుడు నయోమి మనసులో ఒకటి వచ్చేసింది, రూతు కొరకు నేను తప్పకుండా ఆలోచన చేయాలి. స్వజనాన్ని, స్వదేశాన్ని, స్నేహితులను, అమ్మనాన్నలను వదిలిపెట్టి, తోడబుట్టిన వారు వదిలిపెట్టి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన ఈ బిడ్డ ఒక అనామకురాలుగా బ్రతకద్దు, ఒక అనాథగా బ్రతకకూడదు. ఈమె సౌభాగ్యవతిగా ఉండాలి. చెప్పలు గట్టి కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎలాగున్నా నా కుమారుడు ఈమెకు న్యాయం చేయలేదు. నా దగ్గర బంధువైన బోయాజు తప్పక ఈమెకు న్యాయం చేయాలని అప్పుడు ఆమె సంకల్పించేసి, ఇప్పుడు అవి దుల్లగొట్టి తూర్పార పట్టే సమయం. ఆ సమయంలో రూతుతో చెప్పింది, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని నూనె రాసుకొని నీవు కళ్ళము దగ్గర కనిపెట్టుమని చెప్పేసింది. స్నేహితులైన మీ అందరికి ఒక మాట చెప్తున్నా, పొలం ఎంత పెద్దదైనా తప్పనిసరిగా కళ్ళము ఉంటది. ఆ కళ్ళములోనే ఈ పొలములో పండించిన పంటంతా కూడా పరీక్షింపబడుతుంది. ఈ లోకమంతా పొలం. ఒకరోజు కళ్ళములోనికి మనమందరం తేబడతాం. ఆ కళ్ళములో ఏ గింజ అయితే నిలబడుతుందో ఆ గింజ యజమాని ఇంటికి వెళ్ళిపోతుంది. చెప్పలు గట్టి కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. గట్టి కొట్టాలి హల్లెలూయా. ఆ గింజ పాలు తాగుతుంది. ఆ గింజ ఆ ఖండము నుండి వచ్చేసే ఆ సారమంతా తీసుకొని గట్టిగా తయారవుతుంది, నిండుగా తయారవుతుంది. కొన్ని గింజలు ఆకారం ఉంటుంది కానీ తాలుగా ఉంటవి. ఇవి ఆ తూర్పార పట్టే సమయంలో కళ్ళం అవతలికి కొట్టుకుపోయి అవతల కాల్చబడే స్థలములో అవి ఆగుతాయి. ఈ లోకములో చాలా మంది బుద్ధి లేని వారి వలె, బుద్ధి లేని కన్యకల వలె, ఆ గాలికి చెదిరిపోయే పొట్టు వలె చాలా మంది కొట్టుకొని పోయే ఒక సమయం రాబోతున్నది. ఆయన తూర్పార పట్టినప్పుడు ఆ సమయం వస్తుంది. ఇప్పటికే స్టార్ట్ అయింది. వినండి వినండి హల్లెలూయా. మతం మీద రేగుతున్నవి, కులాల మీద ఇప్పుడు వస్తున్నవి, రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు. ప్రియుల, రేపటి దినమున బైబిల్ కనబడితే చాలు నేను ఒక భయంకరంగా నిర్బంధించే రోజులు కూడా దగ్గరలో ఉండేవేమో అని అనిపిస్తున్నది. ప్రియులరా, మనము పండించిన పంట కూడా తీసుకోలేని రోజులు వస్తున్నాయేమో అని అనిపిస్తూ ఉంటవి. అప్పుడు నిజంగా నిలబడే వారే గట్టి గింజ. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టి చెప్పండి అమ్మా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజు నుండే ప్రిపేర్ కావాలి. ఈ రోజు నుండే మనల్ని మనముగా సరిదిద్దుకోవాలి. ఈ రోజే దేవుని వాక్యములో మన జీవితాన్ని పూర్తిగా పోల్చుకొని మనము నిశ్చయముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిందిగా దేవుని సేవకుడిగా నేను గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. అయితే నయోమి తన బ్రతుకును సరి చేసుకున్నది. ఎలా అంటే రూతు రావడాన్ని బట్టి ఆమె నెమ్మది పొందుకొని ఇప్పుడు ఒక కుటుంబానికి మార్గం చూపిస్తుంది. ఆమె వెళ్ళి అతని పాదాల చెంత బట్టను తీసి ఆ పాదాల మీద తలను ఉంచి ఆమె అక్కడ గడపడం మొదలు పెట్టేస్తుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. మళ్ళీ చెప్పండి తల్లి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒక మాట అమ్మా, ఉపదేశములో నీవు పొలములో పెరగాలి, కళ్ళము అనబడిన ప్రార్థనలో ధ్యానములో ఉండాలి. అనండి, కళ్ళము అనబడిన పొలములో సంఘములో పెరగాలి. కళ్ళము కాదు, పొలము. పొలము అనబడిన సంఘములో నువ్వు పెరగాలి. కళ్ళము అనబడిన యేసయ్య పాదాల చెంత ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే ఆయన భూమిని పాదపీఠం అన్నాడు. ఆమెన్ చెప్పండి. భూమిని ఏమన్నాడు? 104వ కీర్తన 24వ వచనం లాస్ట్కి ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. 104వ కీర్తన 24వ వచనం.
ఆ, ఉన్నవి. చూసారా, జ్ఞానము చేత వాటన్నిటిని నీవు నిర్మించి నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో. ఆమెన్. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు కలగజేసిన వాటితో భూమి నిండిందండి. భూమి కంప్లీట్ గా నిండడానికి గల కారణం ఆయన కలుగజేశాడు, జ్ఞానముతో పుట్టించాడు. సమస్తము కూడా ఈ భూమిలో దేవుడు పుట్టించాడు. నేను ఎడారి దేశాలకు వెళ్ళాను. అక్కడ ఏ పచ్చ చెట్టు మనకు కనపడదు. అయితే దుబాయ్లో కానీ షార్జాలో కానీ చెట్లు ఉన్నాయి, కానీ ఆ చెట్లట వీళ్ళు ఇతర దేశాలను తీసుకెళ్లి పెట్టుకున్నారు తప్ప అక్కడ సహజంగా మొలిచినవి కావు. ఇక బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే ఎన్ని కిలోమీటర్లైనా ఎడారి కనబడుతుంది, చిన్న చిన్న సముద్రాలు కనబడుతున్నాయి, అంతే తప్ప అక్కడ లేదు. అప్పుడు మన దేశం గుర్తుకొచ్చేసి నాకు అనిపించింది, అబ్బా ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది మా దేశం. స్తోత్రం. ఇట్లా గింజేస్తే మొలుస్తుంది అంతే. ఆమెన్. వర్షం కొడితే చాలు, గడ్డి విత్తనాలు లేకపోయినా గడ్డి ఏం చేస్తుంది, భూమిలోకి వెళ్ళి బయటకు వస్తుంది. ఎన్ని ఔషధపు మొక్కలు ఉన్నాయి మన దేశంలో అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని ఎన్ని విధాల లోహములున్నవి పర్వతాలలో. ఇవన్నిటిని బట్టి మన దేశం ఎంతో సంపన్న దేశమే. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకొరకనే దేవుని బిడ్డలారా, ఆయన కలుగజేసిన వాటితో భూమి నిండింది. అదే రీతిగా మనము కూడా రూతు వలె యేసయ్య పాదాల చెంత తల వంచి నీవు గనక గడిపినట్లయితే ఆ భూమి లోపల ఉన్న ఐశ్వర్యం అంతా దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. దాగిన మహిమైశ్వర్యం అంతా దేవునికి ఇవ్వబోతున్నాడు. అప్పుడు రూతు ఆయన పాదాల చెంతకు వచ్చి తల వాంచి అక్కడే ఉంటది. ప్రతి విశ్వాసి దేవుని దగ్గర గడపాల్సిన రోజులు ఇవి. స్తోత్రం చెప్దాం. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే రూతు జీవితము కళ్ళములో సక్సెస్ అయింది కనుకనే పెళ్లి దాకా వెళ్ళిపోయింది. తెల్లారేసరికి పురద్వారముల దగ్గర అందరిని పిలిపించేసి, ప్రియులరా, బోయాజ్ అన్నాడు, నయోమి కోడలు మహలోను భార్య అయిన రూతుకు మనం ఇప్పటి వరకు న్యాయం చేయలే. ఎందుకంటే ఆమెకు మనం పెళ్లి చేయాలి. అంటే అప్పుడు దగ్గర బంధువు వస్తే ఆయనను పిలిచి అడిగారు. అడిగితే ఆయన ఒప్పుకోలేదు. నీ తర్వాత సమీప బంధువు నేనే అని చెప్పి అప్పుడు బోయాజ్ ఏం చేస్తారంటే, మీరందరి సమక్షంలో నయోమి కోడలైన రూతును నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. యేసు ప్రభువారు కూడా బోయాజు స్థానంలో ఉన్నాడు. మనము రూతు స్థానంలో ఉన్నాము. రూతు ఒక మహిమాన్వితమైన మహిమగల సంఘముగా ఎలా రూపొందిందో తెలుసా? పొలములో ఆమె కష్టపడింది, పొలములో ఆమె పెరిగింది. అయితే కళ్ళము దగ్గర ఆమె సక్సెస్ అయింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. కళ్ళములో ఆమె మేలుకోగలిగి ఉన్నది. హల్లెలూయా. కళ్ళములో యేసయ్య పాదాల చెంత గడపగలిగింది. తెల్లవారితే చాలు లోకాన్ని ప్రేమిస్తున్నాం, తెల్లవారితే చాలు లోకాశల్లో మునిగి తేలుతున్నారు, తెల్లవారితే చాలు శరీరం కొరకు ఆలోచన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవుడు ఉంటే చాలు, నా ప్రభుతో నా జీవితం ఉంటే చాలని ఒక తృప్తికరమైన మనసు నీకున్నట్లయితే తప్పకుండా మధ్యాకాశంలో నీవు యేసయ్య దగ్గరికి కొనిపోడబోయే గుంపులో ఉండబోతున్నావు. ఆమేన్. రెప్పపాటున యేసయ్య దగ్గర చేరబోతున్నావు. ఆయన నిన్ను చేర్చుకునే సమయం ఆసన్నమైనది. కాకపోతే నువ్వు రూతులా ఉన్నావా లేవా? రూతు తన బ్రతుకును ధ్యానములో దిద్దుకున్నది. ఆమేన్. యేసయ్య పాదాల చెంత మనము కూడా దిద్దబడుతూ ఉండాలి. ధ్యానములో మనల్ని మనం కడుక్కోవాలి. మన అంతరంగము దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు బాహ్యాన్ని చూడడు, నీ బాహ్యమైన కలర్ను చూడడు, నీ కన్నులు ఎంత అందంగా ఉన్నాయో చూడడు. నీ చూపు అందంగా ఉండాలి, నీ వినికిడి అందంగా ఉండాలి, నీ స్వరము కాకుండా నీవు నోటి నుండి వెలువడే మాటలు పవిత్రంగా ఉండాలి, నీ హృదయాలోచనలు పవిత్రంగా ఉండాలి. అలా ఉంటేనే మహిమగల సంఘముగా, సార్వత్రిక సంఘముగా యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్నా. చెప్పులు గట్టి కొడదాం చివరిగా హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా, నయోమి తిరిగి మరలా దేవుని తట్టు తిరిగినట్లుగా ఈరోజు మనము తిరుగుదుముగాక. నయోమికి పూర్వపు స్థితిని దేవుడిచ్చాడు. ఆమేన్.
నాకు అనిపించింది పూర్వస్థితి కాదు, మించిన స్థితిని ఇచ్చాడట. ఎందుకంటే రూతు కుమారుని కంటే అమ్మలక్కలు తీసుకొచ్చి, ఇరుగు పొరుగు వారు స్త్రీలందరూ తీసుకొచ్చి ఆమె ఒడిలో పెట్టి, 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు వీణ్ణి నీకు కనిచ్చింది. ఇప్పుడు ఈ బాబు ఓబేదు రూతు కొరకు కాదు, నయోమి కొరకు. ఎందుకంటే ఎలీమెలెకు యొక్క వంశావళిని కొనసాగించడానికి దేవుడు చేసిన గొప్ప ప్రణాళిక. అది ఎలా నెరవేరిందంటే 7 కుమారుల కంటే ఎక్కువగా ప్రేమ కలిగి, సహనము కలిగి, జ్ఞానము కలిగి, ఓర్పు కలిగి ఉన్న ఆ రూతును బట్టే, భూమి మీద ఉన్న సంఘమా, నీవు కూడా రూతు వలె నీ జీవితాన్ని నువ్వు తప్పనిసరిగా పలు విధాలుగా నువ్వు పరిమళించాలి. పలు విధాలుగా నువ్వు అందరికీ ప్రేమను చూపించాలి, మంచితనాన్ని చూపించాలి. ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అది నువ్వు తప్పనిసరిగా చూపించే బిడ్డగా మార్చబడాలని దైవజనునిగా నేను కోరుచున్నాను. ఆమేన్. మీకు ఏడుపు వచ్చింది అనుకో, ఏం చేస్తారు? కన్నీళ్ళు వస్తాయి. ప్రేమ వచ్చింది అనుకో, ఏం చేస్తారు? నవ్వుతారు, సంతోషిస్తారు. రూతు అలాగనే భూమి మీద అత్తకు, భర్తకు ఎలా ఏం చేయాలో అలా చేయగలిగింది. ఆమె స్టెప్ తీసుకున్నదో లేదో, ఏ పొలములో పరిగెరుకున్నదో ఆ పొలానికి దేవుడు ఆమెను ఒక వారసురాలుగా చేసేశాడు, ఓనరమ్మగా చేశాడు, యజమానురాలుగా అయింది. దిక్కులేని వీరు, మోడు బారిన వీళ్ళ జీవితంలో ఒక చిగురును దేవుడిచ్చాడు, ఒక సంతోషాన్ని దేవుడిచ్చాడు. ఈ రాత్రి మీ అత్తమ్మ విషయంలో, మామయ్య విషయాల్లో, భర్త విషయంలో మీరు గనుక రూతు వలె లేకపోతే, ఈరోజు మీరున్న స్థలంలో మోకరించి ఒప్పుకోండి. మీరెన్ని చేసినా మొదటి ప్రేమ లేకపోతే దేవుడు మిమ్మల్ని ఒప్పుకోడు. మొదటి ప్రేమ నీవు అలాగనే చూపించాలి. పెళ్ళైన కొత్తలో నీవెలా ఉన్నావు అలాగ ఉండాలి. అలాగనే అత్తమ్మలో కూడా చెప్తున్నాను, నయోమి వలె నీ కోడలను నువ్వెప్పుడు కూతురుగా చూసి ప్రేమించు. మూడవదిగా, మనము యేసు ప్రభునితో మధ్యాకాశములో మనము వివాహం చేసుకోబోతున్నాం, విందులో పాల్గొనబోతున్నాం, 7 ఏళ్ల శ్రమ తప్పించుకోబోతున్నాం, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. అలా ఉండాలనుకుంటే ఇప్పుడే మోకరించి అందరూ ప్రార్థన చేసుకోనండి. నేను మీ నిమిత్తమై చివరిగా ప్రార్థన చేసి ముగిస్తాను. యెహోవా, మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరుగుతాం, మా పూర్వస్థితి మాకు ఇవ్వండి ప్రభువా అని మీరు చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అందరూ చేతులు పైకెత్తండి.